సో ఇలాగా యాంగ్జైటీకి గురవుతారు కొంతమంది. ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్నా లేదంటే కొంతమంది స్ట్రాంగ్‌గా అది మర్చిపోవాలి అని వాళ్ళ వర్క్‌లో ఉన్న ఒక పర్టిక్యులర్ పీరియడ్‌లోనో ఏదైనా సీన్ చూస్తేనో, ఏదైనా సిట్యుయేషన్‌లోనో గుర్తొస్తది. అప్పుడు ఒకేసారిగా గుండె బరువెక్కడం ఇలాంటివన్నీ ఫేస్ చేస్తుంటారు. వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఏం చేయాలి మేడం? సో మీరన్నట్టు యాంగ్జైటీ తోటి ఫర్ ఎగ్జాంపుల్ గుండె బరువు అనిపించడం ఆర్ హార్ట్ బీట్ ఫాస్ట్‌గా అనిపించడం, ఈ భయం, సడన్ టెన్షన్, బ్రీతింగ్ ఇబ్బందులు అవ్వడం అవన్నీ పుట్ టుగెదర్ మేము పానిక్ అటాక్స్ అంటామండి. సో ఫస్ట్ థింగ్ ఇన్ జనరల్ యాంగ్జైటీ రాకుండా ఉండడం స్టెప్స్ తీసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. కానీ టెన్షన్ ఎక్కువ ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ టేకింగ్ సమ్ టైమ్ ఆఫ్, కొంచెం రిలాక్సేషన్‌కి టైం స్పెండ్ చేసుకోండి. జస్ట్ ఒక 1 మినిట్ మీరు డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసినా సిగ్నిఫికెంట్ మేబీ ఒక 30-40% స్ట్రెస్ ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. గివ్ టైమ్, దట్ ఈస్ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ నెక్స్ట్ ఓవరాల్‌గా ఇప్పుడు హ్యావింగ్ అ లిటిల్ వాటర్ అండ్ కొంచెం సరౌండింగ్స్ కూడా కంఫర్టబుల్ సరౌండింగ్స్ ఇవన్నీ, అండ్ డిస్కసింగ్ విత్ పీపుల్, ఆల్ దీస్ ఆల్సో. షార్ట్ బ్రేక్స్ అనేటివి మనకి చాలా ఇంపార్టెంట్. సో దీనికి ఏదైనా మెడిసిన్ ఉంటుందా? లేకపోతే జస్ట్ థెరపీ లాంటివి ఏవైనా చేస్తూ ఉంటారా మేడం? ఇది ఫేజ్ వైజ్, అంటే చాలా ఇండివిజువలైజ్డ్‌గా ట్రీట్మెంట్ ఉంటది. అంటే ఈచ్ పర్సన్ వాళ్ళ సమస్యలకు తగ్గట్టు మనకి మెడిసిన్స్ ఉన్నాయి, థెరపీ ఉన్నాయి. సో మెడిసిన్స్ అంటే భయపడొద్దు. వెన్ ఇట్స్ నీడెడ్ ఇంకా తీసుకోవాలి, అండ్ ఇట్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్‌మెంట్ ఇన్ లైఫ్.